ప్యాకేజ్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి 5% డిస్కౌంట్ అండి, ప్రతి ప్యాకేజ్ పై. అలాగే ఆ ప్యాకేజ్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా కూపన్ ఇవ్వడము. तो आगे बढ़ने से पहले हम मौलाना పెరిగింది కోనసీమ, కానీ వచ్చింది రాయలసీమ. నా జీవితంలో మొట్టమొదటిసారి రాయలసీమకు వచ్చానంటే అది 35 సంవత్సరాల క్రితం ఫస్ట్ అడుగు పెట్టింది పొద్దుటూరులోనే. అప్పటిదాకా సినిమాలో చూడటం పెట్టాలి తప్ప రాయలసీమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉంటే పొద్దుటూరుకు వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 3 రోజులు ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ వాతావరణం, ఇక్కడ మనుషుల ప్రేమ. సో ఇక్కడ ఉదయాన్నే నా ఫ్రెండ్ చెప్పాడు, రాగి సంగటి దొరుకుతుంది, మంచి కర్రీ దొరుకుతుంది, నువ్వు తింటావంటే అప్పటిదాకా చెన్నైలో సాంబార్ తిని అరే అయినా తీసుకెళ్ళమైనా ఇమీడియట్గా పెట్టించు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక కంటిన్యూగా తర్వాత తెలిసింది నాకు చాలా మంది మా నాన్నగారి ద్వారా అవ్వచ్చు, మా అమ్మగారి ద్వారా అవ్వచ్చు, చాలా మంది చుట్టాలు కర్నూలులో, కడపలో, అలాగే రాయచూడిలో కూడా చాలా మంది చుట్టాలు ఉన్నారని మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎందుకు అది ఈ టూర్ అండ్ ట్రావెల్స్ గురించి వచ్చారు అని ఒక చిన్న మీ అందరికీ ఉండొచ్చు. కానీ తను నా ఇంటికి వచ్చాడు, వచ్చి ఒక మాట చెప్పాడు, అన్న చాలా మంది పెద్దవాళ్ళు మోసపోతున్నారు, నేను చెప్తే అంత రీచ్ ఉండదు, కానీ వాళ్ళ కళ్ళల్లో వెళ్ళే ముందు కళ్ళల్లో ఆనందం చూడాలి తప్ప బాధ చూడకూడదు. మీలాంటి వాళ్ళు పెద్ద మనిషి ఉన్నాడు, మీరు ఎన్నోసార్లు ఉమ్మరా చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది అనగానే తప్పకుండా వస్తాను బ్రదర్ అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే విషయం చెప్పడానికి రావడం జరిగింది. ఎందుకంటే తనకి నేను మాట ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తున్నాను, డోంట్ వరీ. నాకు వేరే షూటింగ్ ఉన్నా కూడా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది హైదరాబాద్లో చేసుకుంటాను. ఆల్రెడీ డైరెక్ట్ గారికి చెప్పుకుంటాను, నువ్వు టెన్షన్ పడిన అబ్బాయి, నేను వస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 99లో నేను 94లో యమలీల ద్వారా హీరో అయ్యాను. 94లో జనవరిలో నాకు మ్యారేజ్ జరిగింది, ఫిబ్రవరిలో యమలీల ఓపెనింగ్ అయింది, ఏప్రిల్ 28వ తారీఖున యమలీల సినిమా రిలీజ్ అయింది. దాదాపు ఇప్పటికి 31 సంవత్సరాలు అయింది నేను హీరో అయ్యి. ఆ టైంలో లోపల నాకు ఏముండేదంటే నా తల్లిదండ్రుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి మక్కానికి పంపించాలని కోరిక ఉండేది నాకు. మా నాన్నగారు ప్రతి రోజున, మా నాన్నగారు టైలర్, దర్జీ ఆయన. మనిషిని చూస్తే జనరల్గా ఆది తీసుకుంటారు, మన షర్ట్ ఆది కానీ ప్యాంట్ ఆది కానీ. మనిషిని చూస్తే ప్యాంట్ షర్ట్ ఉంటే అంత గొప్ప టైలర్ మా ఫాదర్. ఆ తర్వాత ఆయన అనుకున్నాడంట, నన్ను కూడా చాలా పెద్ద టైలర్ చేయాలనుకున్నాడు ఆయన. కానీ లోపల మనకి ఒకటి ఉంది బాడీలో. చిన్నప్పుడు మా నాన్న డబ్బిస్తే ఎన్టీ రామారావు గారి సినిమా ఇంట్లో చూసేవాడిని. ఆయన అభిమానం. అట్లాగా నాలో కోరిక పుట్టింది. రాజబాబు గారు, కమిడియన్ రాజబాబు గారు నా ఇన్స్పిరేషన్. ఆయన స్క్రీన్ మీద చూసి నేను కూడా ఏదో రోజు ఇలా కమిడియన్ అవ్వాలి అనుకుని 4 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత
మా నాన్నగారు నాతో పాటు చెన్నైకి వచ్చేవారు. ఆ తర్వాత అక్కడే వెళ్ళి ఒక డబ్బు చెప్పి వెళ్ళేవారు. ఆ తర్వాత సీతాకోచిక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ సినిమాకే చెందిన ఆయన అప్పుడు సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు 1980లో సీతాకోచిక అవార్డు తీసుకోవడం, ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు చేయడం, ఆ తర్వాత ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఇక ఏదైనా ఇక జీవితం ఇక్కడే గడపాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు కానీ అలాగే పస్తులతోటి 6 సంవత్సరాలు ఒంటి పూటతో భోజనం చేసి అదే చెన్నైలో ఉన్నాను. భగవంతుడు నా మీద ఒక కన్ను వేసి మీరు చాలా కష్టపడ్డారు, మీరు ఎలాగైనా సరే పైకి తీసుకురావాలని కంపెనీగా హీరోగా దాదాపు 1260 సినిమాలు యాక్ట్ చేశారంటే అది ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం, నేను నమ్మే ఆజ్ఞ అవ్వచ్చు. అలాగే ఆ తర్వాత నేను కూడా ఉమ్మరా చేయాలని ఎంతో కోరిక ఉండేది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ భాషల్లో కూడా నేను సినిమా లెక్కేది. కాకపోతే మా అదృష్టం ఏంటంటే ప్రతి సినిమా డబ్బింగ్ జరుగుతుండేది. ఆ డబ్బింగ్ లో చాలా కంట్రీస్ లో ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ సినిమాలు ఎక్కడ రిలీజ్ అవుతుంటాయంటే మనకి ముఖ్యంగా పాకిస్తాన్ లో రిలీజ్ అవుతుంది, బంగ్లాదేశ్ లో రిలీజ్ అవుతుంది, ఢాకాలో రిలీజ్ అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ లో రిలీజ్ అవుతుంది, సోమాలియాలో రిలీజ్ అవుతుంది, జకర్తాలో రిలీజ్ అవుతుంది, మలేషియాలో రిలీజ్ అవుతుంది. ఇట్లాంటి ఎన్నో కంట్రీస్ లో, ఆఖరికి సౌత్ ఆఫ్రికాలో కూడా మన తెలుగు హీరోలు సినిమాలు అవుతున్నాయంటే నిజంగా తెలుగు గడ్డ తీసుకున్న అదృష్టం అని. ఈ రోజున అన్ని సినిమాలు నేను యాక్ట్ చేశానంటే అది నిజంగా నాకు ఆశీర్వాదం. అండ్ అలాగే ఈ రోజున ఎందుకు చెప్తానంటే ఈ మాట, 1999లో మా అమ్మని మా నాన్నగారిని వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళా. అయ్యా ఇలాగ మా అమ్మ మా నాన్న ఇలాగ హజ్కి వెళ్ళాలనుకుంటున్నారు అనగానే ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇంత అవుతుంది అనగానే ఏమి తగ్గించద్దు అని చెప్పి డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత మోసం జరిగింది. బొమ్మల దాకా వెళ్ళి నా తల్లిదండ్రులు వెనక్కి తిరిగి వచ్చారు. చాలా బాధపడ్డారు. ఎంత బాధ అంటే అదే నువ్వు మంచి చేయాలి అని. నేనేం బాధపడ్డాను అని చెప్పి నేను మళ్ళీ ముంబై హాజీ దగ్గర తీసుకెళ్ళాను. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ దగ్గర తీసుకొచ్చాను, ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు. ఆ తర్వాత జెన్యున్ ట్రావెల్స్ ఏది ఎక్కడ ఉంది అని తెలుసుకొని 10 మందిని అడిగి వెళ్ళి, అయ్యా లాస్ట్ ఇయర్ నాకు ఇలా జరిగింది, ఈసారి ఇలా జరగకూడదు అని చెప్పిన తర్వాత ఆ ట్రావెల్స్ అతను ఒక ఐడియా ఇచ్చారు. ఒక మంచి ఐడియా, మా మీద నమ్మకం మీ బంధువులు నాకు తెలియదు, నువ్వు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ ట్రావెల్స్ వాళ్ళు కరెక్ట్ అయినా అడిగిన తర్వాత నాకు అడ్వాన్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి రాలా, వేరే రాష్ట్రం నుంచి రాలా, ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగి ఇక్కడే ట్రావెల్స్ పెట్టి, అంటే మనందరికీ తెలుసు చాలా మంది చదువుకోడు కూడా వాళ్ళు కష్టపడతారు, దాచుకుంటారు డబ్బులు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలి, హరాన్ని చూడాలి అని ప్రతి ముస్లింకి ఉంటుంది. సో అట్లాగా వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పోగు చేసుకున్న తర్వాత ఎవరో అనామకుడు తెలియని ట్రావెల్స్కి వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు మోసం చేసిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే, ఈ మధ్య కాలం నేను కూడా చాలా న్యూస్లో చూశాను, చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే చాలా స్కామ్లు జరుగుతుంటాయి, కానీ ఇంత నమ్మించి మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు. అట్లాంటి పవిత్రమైన ప్లేస్లో తీసుకెళ్తామని నమ్మించి మోసం చేయడానికి పోతున్నారు, కానీ మోసపడుతున్నారు. కానీ అలా కాదు, నేను పెట్టిన పరిస్థితి నేను పంపించే విధానం ఉంది అని నాకు చెప్పడం జరిగింది. అలాగే తప్పకుండా నేను వస్తాను.
అలాగే కొంతమంది ఊళ్ళో ఉన్న పెద్దలను కూడా తీసుకొచ్చి వారితో కూడా చేపిస్తారు. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిని మనం నమ్మి మన ఊళ్ళో మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎక్కడో ఈసీలో కూర్చోబెట్టి 40 కానీ 45 కానీ 50 అని కానీ అమ్మో మనం తీసుకెళ్ళిపోతారు, మొత్తం తిప్పేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెళ్ళి రావాలంటే టికెట్ 30,000 ఉంది. కానీ అన్ని రోజులు మిగతా 10,000 40,000 అంటే అది ఏమైనా ఎందుకంటే చాలా మంది చదువుకుని ఉంటారు కాబట్టి నేను చెప్పిన ఏంటంటే వాళ్ళకి అంటే నేను సలహా ఇస్తున్నా, అయినా ఇలా పనులు జరుగుతారు వెళ్ళొచ్చా అని పక్కన ఎవరైనా ఉంటే చదువుకున్నాడు వాళ్ళని అడిగి వాళ్ళు బందీ చేస్తారు. దాన్ని బట్టి అప్పుడు మీరు నమ్మకం ఉంటే ఆ ట్రావెల్స్ తోటి మనం జబ్బు చేయాలి. ఎందుకంటే ప్రతి హిందూ ఒకటి రాసి వెళ్ళాలి, ప్రతి క్రిస్టియన్ ఒకటి జెరూసలేం వెళ్ళాలి, ప్రతి ముస్లిం ఒకటి గంటకు వెళ్ళాలి. అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అమెరికన్ ప్లేస్కి ఎప్పుడు కూడా అంటే కర్మ అనేది ఇక్కడే ఎవరు పనిచేసి చూసే వాళ్ళ. సో ఇక్కడ ఎవరైతే మోసం చేశారో ఎవరైతే మోసం చేసి తిరుగుతున్నారో వారిని భగవంతుడు శిక్షిస్తాడు. కానీ ఇప్పుడు ఒకే నమ్ముతాం, మనల్ని అమలు పడితే ఇవాళ ఒకరోజు బాధపడతాం, వాళ్ళ పడితే జీవితాన్ని బాధపడతాం. ఆ రోజు నేను నమ్ముతాను. సో అందుకోసం ఈ రోజున నా భార్య తనకు 5 సార్లు ఉద్యోగం చేసింది, నా బిడ్డలు 3 సార్లు ఉద్యోగం చేశారు, నేను 3 సార్లు ఉద్యోగం చేశాను. మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది కాబట్టి ఎంత తెలుసు ప్రపంచ సంపించిపోయింది. ఎవరు ఎక్కడ పెట్టాలి లేదు, ప్రతి వారు ఎక్కడ అండ్ అలాగే కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ప్రపంచంలో గుర్తుపెట్టుకున్నామంటే అది మీ ఆశీర్వాదం, మీ యొక్క ఆలోచన. మీరు ఇంతమంది నేను జైన్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్ గా 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఒక యాక్టర్ గా అది మా అదృష్టం. అలాగే మా ఇందాక మా పెద్ద వచ్చిన దావు గారి ఫాదర్, తను కూడా మంచి నటుడు, తను కూడా కష్టపడుతున్నాడు గురించి. అండ్ అలాగే తను కలుస్తానంటే తప్పకుండా, ఎందుకంటే ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా నా తల్లిదండ్రులు లేరు. సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేనైతే సేవలు చేస్తున్నాను. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ దేవుడు రూపంలో వెళ్ళే తల్లిదండ్రులు. సో వాళ్ళు డబ్బుల ప్రకారం మనం చేయాల్సింది, మనం సంపాదించిన డబ్బులు వాళ్ళకి ఇచ్చిన కూడా వాళ్ళు ఏం చేసుకోలేదు. వాళ్ళని మనం పంచాల్సింది ఒక ప్రేమ. సో డెఫినెట్ గా ఆ ప్రేమ ఎంతో పెంచుతామని నేను ఆశిస్తున్నాను.